వంకాయ ముద్ద వేపుడు. సాధారణంగా ముద్ద కూరలు అని కొన్నిటిని అంటూ ఉంటాం, కానీ వంకాయతో జనరల్గా ముద్ద కూరలు చేసుకోము. ఇదేంటంటే వంకాయ ముద్ద వేపుడు. తెలుసుకుందాం. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం నేను ముందుగా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ తర్వాత పచ్చి బఠానీలు ఉన్నాయి, మిగతా అన్ని కూడా మన ఇంట్లో ఉండేవి. అయితే వంకాయలో అధికంగా ఐరన్ ఉంటుంది అని చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ ఉన్నారు కదండి. ఐరన్ బాగా వస్తుంది, తినాలి వంకాయ అది ఇది అని చెప్పి. ముమ్మాటికి నిజమండి. వంకాయలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది తింటూ ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది ఫ్యాట్ని కూడా కట్ చేస్తుంది. ఒంట్లో ఉండే కొవ్వును తగ్గించడానికి కూడా వంకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ B3 ఉంటుంది, B6 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కావాల్సినవన్నీ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంకాయతో ఏదో ఒక రూపంలో వంకాయ బాత్ అంటే వాంగి బాత్ అంటూ ఉంటారు కర్ణాటక ప్రాంతంలో. అలా వాంగి బాత్ చేసుకోవడము, ఇలా కూరలు తయారు చేసుకోవడము, వంకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇలా వంకాయని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల అది శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది. కానీ ఒకటి కూడా చెప్తున్నానండి, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఒకవేళ వంకాయ వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే వంకాయ తినకపోవడం మంచిది. అదొక్కటే అండి. ఎందుకంటే చర్మానికి సంబంధించి ఏదైనా ఎలర్జీస్ ఉన్నప్పుడు వంకాయ వల్ల అవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు కొంతమంది ఏంటంటే పిల్లలకు 5 years వచ్చేదాకా వంకాయని పెట్టద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళే ఇంకా ఏమీ సెటిల్ అయి ఉండరు కదా, అంటే వాళ్ళు ఇంకా గ్రోత్లో ఉంటారు. సో అందుకు వద్దంటారు. పడితే 100% పెట్టచ్చు ఏదైనా కూడా, కాకపోతే ఎలర్జీ వచ్చినప్పుడు మానేయచ్చు. ఇంకా కాన్స్టిపేషన్ తగ్గించడానికి, మంచి శక్తిని ఇవ్వడానికి ఇందులో కూడా కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకేంటి అంటే మనకు వంకాయ చాలా చాలా మంచిది. ఐరన్, ముందుగా ఐరన్ అండ్ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్లకు, RBC కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మనకు వంకాయ చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇంత మంచి చక్కటి ఆరోగ్యకరమైన వంకాయతో ఈరోజు వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టిద్దాం. అయితే దీనికోసం ఒక పొడి తయారు చేసుకుందామండి. ముందుగా ఆ పొడి ఏంటంటే మన నూనె లేకుండా ఆ పొడి వేయించుకుంటున్నాం. మనం ముందుగా ఏం వేసుకుంటున్నాము అంటే కాస్త మినప్పప్పు, ఆ తర్వాత కాస్త శనగపప్పు, అని సమపాళాల్లో శనగపప్పు అలాగే మినప్పప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇది ఒకసారి వేయించేసుకుందాము. కంచు పాత్రల్లో ఇవి కూడా చాలా త్వరగా వేగిపోతాయి, ఎందుకంటే పాత్ర త్వరగా వేడవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఇందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను ఒక 5 తీసుకున్నానండి. అంటే నేను చేసే కూరకు అది సరిపోతుంది. అలాగే డైజెషన్కి కూడా వంకాయ చాలా మంచి మేలు చేస్తుంది తెలుసా. ఈజీ టు డైజెస్ట్. అసలు అంటే వంకాయతో ఈ ప్రాబ్లం ఉంది, నాకు డైజెషన్ అవ్వలేదు అనే మాటే ఉంటుంది నాకు తెలిసి. అయితే చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు. ఈ పొడిని మీరు వేరే వాటిలో కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఏ కూరలు తయారు చేసుకున్నా కూడా మీకు ఈ పొడి ఏదైతే ఉందో అది హాయిగా వాడుకోవచ్చు. ఈ మసాలా, వంకాయ మసాలా పొడి. ఇందులో మీరు కావాలంటే కాస్త మిరియాలు వేసుకోవచ్చు, తర్వాత ఇంకేమేమి వేసుకోవచ్చు. అంతే అండి, అన్నీ వేసేసాం. ఇక్కడ మిరియాలు మాత్రం వేసుకోవచ్చు. అంటే మీకు ఆ ఘాటు కావాలి అనుకున్నప్పుడు మిరియాలు వేసుకోవచ్చు. వద్దు, కొంతమందికి ఆ ఘాటు వద్దు, పిల్లలు తినలేరేమో అనుకున్నప్పుడు వేసుకోనక్కర్లేదు. పొడికి కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నామండి. ఇది ఒకసారి వేపేసుకుందాం చక్కగా. ఏ పొడి తయారు చేసుకున్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఆ పొడిని మీరు ఏదో ఒక కూరల్లో, అంటే దొండకాయలోనో బెండకాయలోనో దేంట్లో అయినా కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వులు పల్లీలు ఏంటంటే కొంచెం నూనె బయటకు వచ్చేవి కాబట్టి
ఇందులో ఏం వేయలేదు, ఇది కేవలం పొడి మాత్రమే. నూనెకి సంబంధించి ఇందులో నూనె ఎక్స్ట్రాక్ట్ చేసేవేది కూడా మనం ఇందులో వాడలేదు, నువ్వులు పల్లీలు లాంటివి. కేవలం పప్పుల పొడి మాత్రమే తయారు చేసుకుంటున్నాం. ఇది వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా చక్కగా మనము పప్పులన్నీ కూడా వేయించేసుకున్నాము ఎండుమిరపకాయలతో సహా. దీన్ని ఇప్పుడు నేను పొడి చేసుకొని తీసుకొస్తానండి. పొడి చేసిన తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి సిద్ధం చేసేసుకున్నాను. ఆహా, వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేసుకుందాం. అసలు వంకాయతో ఏ కూర చేసినా కూడా నాకైతే చాలా నచ్చుతుందండి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు వంకాయలు తినేదాన్ని కాదు, కింద ప్లేట్ కింద పెట్టేసేదాన్ని. కానీ తర్వాత వంకాయ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి అసలైన కూర విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం పొడిలో వేసుకున్నాము, అందుకే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు ఒకసారి వేపేసిన తర్వాత ఇంగువ, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు. ఇది ఒకసారి వేపేసుకున్నాక, పచ్చి బఠానీలు చాలా త్వరగా వేగిపోతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మనకు వంకాయ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత కాస్త కారం వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఇలా పొడవుగా కట్ చేసుకొని నీళ్లలో ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ఎంత వేసినా కూడా దగ్గర పడిపోతుంది కాబట్టి మనకు ఆ టెన్షన్ ఏం లేదు. ఆ తర్వాత త్వరగా మగ్గడానికి ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందాం. ఒక చుక్క అంటే నా వాడుక భాషలో వచ్చేది ఒక హాఫ్ కప్పు, ఇంకొంచెం నీళ్లు పోసుకుంటే మనకు ఈజీగా మగ్గుతుంది. అలాగే మనం వేసిన మసాలాలు అవన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇది కొంచెం ప్రాపర్గా మగ్గాలండి. ఇది మగ్గడానికి ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు సమయం పడుతుంది. చక్కగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మన అసలైన పొడి ఏంటి, మనం మొదట్లో తయారు చేసుకున్నాము. మన వంట మొదట్లో కూర పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా వేసేసుకుందాం. చూద్దాం, అంటే అవసరానికి తగ్గట్టుగా ఇంకొంచెం వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సినంత పొడి వేసేసుకుందాం, సరిపోతుందండి. ఆహా, చూడ్డానికి చాలా బాగుంది, రంగు బాగుంది. వంకాయ అలా నవనవలాడుతూ ఉంటుంది కదా, భలే ఉంటుంది. అప్పుడు ఇది ఒక్క నిమిషం అలా ఉంచుదామండి, ఎందుకంటే అప్పుడు ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం అదంతా కూడా బాగా ఉడకాలి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర వేసేద్దాం. అయిపోయిందండి. చక్కగా ఎంత బాగుంది చూసారా, చూడ్డానికి బాగుంది. ఆహా, ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా చక్కగా నవనవలాడే వంకాయలతో వంకాయ ముద్ద వేపుడు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. వంకాయ ముద్ద వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కాస్త పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు, కాస్త కారం, వంకాయ ముక్కలను కూడా వేసి కాస్త ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వంకాయ ముద్ద వేపుడు రెడీ.